హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్. వంకాయతో కాల్చి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పాతకాలం పచ్చడి అయినా కూడా ఈ రోజుల్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్ద వంకాయని ఇలా తీసుకుని తేలికగా నూనె రాసేసిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి వెలిగించి కాల్చండి. పాతకాలంలో అంటే కుంపడ మీద కాల్చేవాళ్ళం. ఇప్పుడు ఆ సౌకర్యం లేదు కాబట్టి ఈ రకంగా కాల్చుకోండి. ముందు భాగం బాగా కాలేటట్టు చూసుకోండి. అంతా చేతితో కాయ అంతా రౌండ్గా తిప్పుతూ ఉంటే మీకు బాగా కాలుతుందనమాట. మీకు గుండు వంకాయ దీనికన్నా కొంచెం చిన్న సైజు దొరికినా అవి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా కాల్చి పచ్చడి చేసిన దాన్ని వంకాయ బజ్జీ అంటాం. ఇది మామూలు బజ్జీ శనగపిండితో వేసి ఆ బజ్జీ కాదు, ఈ పచ్చడిని కూడా వంకాయ బజ్జీ అని అంటాం. చింతపండు వేసుకుంటే వంకాయ బజ్జీ పచ్చడి అంటారు. చింతపండు వేయని దాన్ని ఇగురు పచ్చడి అంటాం అన్నమాట. ఇలా కాయంతా బాగా కాల్చేసేయండి. కాలిస్తే మెత్తగా అవుతుంది. తర్వాత పక్కన తీయండి. బాండీలో ఒక 2-3 చెంచాల నూనె వేసుకుని 1 చెంచా మినప్పప్పు వేసి 1 చెంచా శనగపప్పు, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర వేసి బాగా కలపండి. మినప్పప్పు ముందు వేసుకుంటే బాగా వేగుతుంది అనమాట. వేగిన తర్వాత ఒక 2-3 రెమ్మల దాకా కరివేపాకు, ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా తుంపి వేసుకోండి. ఒక 4 ఎండుమిరపకాయలు ఇవి కూడా తుంపేసి పచ్చిమిరపకాయలు కొంచెం దూరగా వేగనీయండి. బాగా వేగనీయకుండా కొంచెం మీడియంగా వేగిన తర్వాత ఇంగువ వేసుకోండి. ఒక 1/2 చెంచా వరకు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇదంతా బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలన్నీ పక్కకి తీసేసుకుని ఈ పప్పులు కొద్దిగా ఎండుమిరపకాయలు ఉన్నది మీరు 1 కప్పులోకి తీసుకోండి అనమాట. ఎందుకంటే పచ్చడి అయిపోయిన తర్వాత తిరగమూత వేయడానికి 2-3 పచ్చిమిరపకాయలు కావాలనుకున్న వాళ్ళు అవి కూడా తీసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలతోనే ఈ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 ముక్కలు మటుకు ఎండుమిరపకాయలు తీసి అందులో కలుపుకోండి పచ్చడిలో. తర్వాత కాయ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా పొట్టు తీసుకోండి మీరు. ఎందుకంటే పూర్తిగా చల్లారితే పొట్టు తీయడానికి రాదు. అందుకని ఇలా చెంచాతో మీరు తీసుకోండి. నెమ్మదిగా ఇలా తీసేసిన తర్వాత కాయంతా వేరే ప్లేట్లో పెట్టుకోండి మీరు. కాయ కనుక ఒకవేళ పుచ్చు ఉంటే ఆ భాగం గట్టిగా ఉంటుంది అనమాట. అక్కడ చాకుతో కానీ చెంచాతో కానీ రౌండ్గా చేసేసి అంత భాగం తీసేసేయండి. వేరే ప్లేట్లో పెట్టుకుని ఇట్లా చెంచాతో కొద్దిగా తీయండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చాకుతో మీరు ముక్కలు చేసేస్తే ఏంటంటే గట్టిగా ఉంటుంది. ఇలా తీస్తే గుజ్జుగా తేలిగ్గా వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ పుచ్చు కనుక మీకు ఎక్కడన్నా ఉంటే అక్కడే తెలిసిపోతుంది. అందుకని ఆ భాగం అంతవరకు తీసేయచ్చు అనమాట. ఇప్పుడు ఇలా తీసేసుకొని ఇదంతా మొత్తం కాయ అంతా గుజ్జు తీసిన తర్వాత అంతా ఒక దానిలో పెట్టుకోండి. తీసిన వెంటనే కొంచెంగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. లేకపోతే కనుక ఆ గుజ్జంతా నల్లగా అయిపోతుంది. అందుకని 1/2 చెంచా పసుపు, మీరు చేసుకున్న కాయకి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసి బాగా కలిపేసి కొద్దిగా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుని మనం రోట్లో ఏంటంటే పచ్చడి అంతా చేసి దంచిన తర్వాత అప్పుడు వేసుకుంటాము. కాకపోతే ఇది ఇప్పుడు నేను మిక్సీలో వేస్తున్నాను కాబట్టి ఇలా ముందే వేసాను. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు తిరగమూత అంతా మిక్సీ జార్లో వేసి ఇంచులో ఆన్ ఆఫ్ చేయండి. కొంచెం కచ్చాపచ్చా నలుగుతుంది. ఆ తర్వాత ఈ గుజ్జంతా అందులో వేసి మిక్సీ ఆన్ ఆఫ్ ఒక్కసారి ఇంచులో పెట్టి చేయండి. ఎక్కువ రుబ్బితే ఏంటంటే మెత్తగా అయిపోతుంది, అప్పుడు బాగుండదు. అందువలన కొంచెం ఇట్లా ఆన్ ఆఫ్ చేసి ఇంకా ఆపేయండి. మళ్ళీ ఏం రుబ్బక్కర్లేదు. అప్పుడు ఈ రకంగా వస్తుంది మీకు. అప్పుడు వచ్చిన తర్వాత దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుని ముందు మనం తీసుకున్న తిరగమూత అంతా వేసేసి కలిపేసేయండి. తర్వాత పెరుగు పచ్చడిగా తినాలనుకునే వాళ్ళు కొద్దిగా పచ్చడిలో కొంచెం పెరుగు కలుపుకొని ఇది అన్నంలో, చపాతీల్లో, టిఫిన్స్లో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చిందనే అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.